కొద్ది రోజులుగా అదృశ్యమైనటువంటి ఐబూమా వెబ్‌సైట్ మళ్ళీ తిరిగి కనబడుతుంది. దాంట్లో కూడా థియేటర్‌లో ఉన్నటువంటి మూవీస్ అన్నీ కూడా ఉండడము, అటు డౌన్‌లోడ్ చేసుకునే విధంగా కూడా దాంట్లో ఉండడం పట్ల కూడా అటు సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఐబూమా రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ వెబ్‌సైట్‌ని అటు పోలీసులు కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఆ ఐబూమా వెబ్‌సైట్‌ని. అయితే దాని తర్వాత కొద్ది రోజులుగా కూడా ఐబూమా రవికి బెయిల్ రావడం జరిగింది. తను బయటికొచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ ఐబూమా వెబ్‌సైట్ అనేది అదృశ్యమైన తర్వాత మళ్ళీ కనిపించడం పట్ల కూడా అటు నిర్మాతలు కావచ్చు, సినిమా రంగానికి చెందిన వారు కావచ్చు, ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే కొత్త సినిమాలనేవి దాంట్లో ఉండడము, దాంట్లో ఇప్పుడు థియేటర్‌లో ఉన్నటువంటి మూవీస్ కూడా దాంట్లో అప్‌లోడ్ చేయడం పట్ల కూడా దీన్ని మళ్ళీ ఎవరు తిరిగి ప్రారంభించారు అనే దాని పట్ల కూడా అటు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా ఐబూమా రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా వరకు కొన్ని వెబ్‌సైట్‌లనేవి పుట్టుకురావడం జరిగింది ఐబూమా పేరుతోటి. ఇలాంటి నేపథ్యంలో అలాంటి కొత్త వెబ్‌సైట్‌లు ఎవరైనా ప్రారంభించారా? లేదంటే మళ్ళీ తిరిగి దీన్ని ఎవరైనా అంటే గతంలో ఎవరైతే కంట్రోల్ చేశారో వాళ్ళే దీన్ని తిరిగి ప్రారంభించారా అనే దాని పట్ల కూడా ఇప్పుడు విచారణ జరగాలి. అయితే చాలా వరకు కూడా దీంట్లో ఉన్నటువంటి కొత్త సినిమాలు ఏవైతే థియేటర్‌లో ఉన్నటువంటి సినిమాలు కూడా దీంట్లో కనిపించడం పట్ల కూడా వచ్చే సినిమాలు కూడా పైరసీ అయ్యి అంటే కొత్తగా విడుదలయ్యేటువంటి మూవీస్ కూడా దీంట్లో పైరసీ అయ్యి వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అంటే దీనిపైన సినిమా రంగానికి చెందిన వారు నిర్మాతలు కావచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారైతే చూడాలి. అయితే ప్రస్తుతానికి కూడా అంటే ఐబూమా రవి అరెస్ట్ అయ్యి దాదాపుగా కొన్ని నెలల పాటు కూడా జైల్లో ఉండి అటు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కూడా అటు పోలీసులు ఏదైతే కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా తను కొన్ని రోజుల తర్వాత అంటే చాలా నెలల తర్వాత కూడా బెయిల్‌లో బయటికి రావడం జరిగింది. అటు కస్టడీలో ఉన్నప్పుడు కూడా తను ఏదైతే ఐబూమా వెబ్‌సైట్ నాది కాదంటూ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత అంటే బెయిల్ తీసుకొని తను మళ్ళీ బయటకొచ్చిన తర్వాత కూడా తన పైన పోలీసుల నిఘా అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఐబూమా రవినే మళ్ళీ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అంత నిఘా ఉన్నప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు తన మీద ఖచ్చితంగా పోలీసులు కొంచెమైనా నిఘా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని రవినే ప్రారంభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే దీన్ని ఎవరు ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ చేస్తున్నారు? దీంట్లో కొత్త కొత్త సినిమాలు ఎవరు అప్‌లోడ్ చేస్తున్నారు అనే దానిపైన పట్ల కూడా చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఏదైతే ఇప్పటివరకు ఐబూమా వెబ్‌సైట్‌తో పాటు మూవీ రూల్స్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటివరకు కూడా పోలీసులు ఛేదించలేకపోయారు. చాలా వరకు కూడా దీంట్లో కొత్త సినిమాలనేవి ఎప్పటికప్పుడు అప్‌లోడ్ అవుతూనే ఉన్నాయి. అది తెలుగు అంటే లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, మలయాళం, కర్ణాటక అటు ఏ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ సినిమాలు కూడా మూవీ రూల్స్‌లో మనకు లభిస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు అంటే కొన్ని రోజుల పాటు కూడా ఐబూమా రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ వెబ్‌సైట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు? అనే దాని పట్ల కూడా ఇప్పుడు ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి వెబ్‌సైట్‌లో కూడా కొత్త మూవీస్ మాత్రమే ఉండడం మనం చూడొచ్చు. అయితే దీన్ని ప్రస్తుతానికి కూడా అటు ఐబూమా రవి అంటే ఆ వెబ్‌సైట్ తెలిసిన వెబ్‌సైట్ కాబట్టి దీన్ని ఐబూమా రవే కంట్రోల్ చేస్తున్నారా? లేదంటే మరి ఇంకెవరైనా దీనిపైన కంట్రోల్ తీసుకొని కొత్త వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసి దానికి ఐబూమా వెబ్‌సైట్ అని పేరు క్రియేట్ చేసి పెట్టారా అనే దానిపైన కూడా ఇప్పుడు వివరణ రావాల్సింది. అయితే ఇప్పటివరకు కూడా పోలీసులు దీనిపైన ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేదు. కానీ ఏదైతే వెబ్‌సైట్ మళ్ళీ కనబడుతుందో దాంట్లో కూడా కొత్త మూవీస్ ఉండడం పట్ల కూడా మూవీస్ కూడా ఇప్పుడు చాలా కొత్త మూవీస్ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ మూవీస్ కూడా ఒకవేళ థియేటర్స్‌కి వెళ్ళిన ఒక్క రోజులోనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అవుతాయి కాబట్టి విత్ హెచ్‌డీ ప్రింట్ తోటి అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అటు నిర్మాతలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా డబ్బు పెట్టి చాలా ఖర్చుతో కూడినటువంటి సినిమాను తీసి రిలీజ్ చేసే సమయంలో అటు వెబ్‌సైట్‌లు అంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల అటు నిర్మాతలు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వెబ్‌సైట్‌లను అడ్డుకోవాలని కూడా చాలా వరకు అంటే ఏదైతే ఐబూమా రవి అరెస్ట్ కాకముందు కూడా చాలామంది నిర్మాతలు కావచ్చు, అటు సినిమా రంగానికి చెందిన వారు కావచ్చు, అటు చాలా వరకు పోలీసులు కోరుకున్న పరిస్థితుల్లో కూడా చాలా అతి కష్టం మీద కూడా అటు ఐబూమా రవిని పట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి మూవీస్ అన్నిటిని కూడా ఐబూమా రవి అప్పుడు దీనికి ఒప్పుకోవడం జరగలేదు. దాని తర్వాత కూడా పోలీసులు ఈ వెబ్‌సైట్ అనేది ఐబూమా రవి వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అనే దానిపైన కూడా విచారణ జరిపారు. అయితే దాని తర్వాత కూడా ఐబూమా రవికి అటు బెయిల్ వచ్చిన తర్వాత కూడా తను బయటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ మూవీ రూల్స్‌తో
పాటు ఇలాంటి మళ్ళీ కొత్త రకమైనటువంటి ఐబూమా వెబ్సైట్ అనేది బయటికి రావడం పట్ల కూడా అటు నిర్మాతలు కొత్త సినిమాలు విడుదలయ్యే సందర్భాల్లో ఇలాంటి జరగడం వల్ల కూడా నష్టం వాటిల్లుతుందని కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితిలో కూడా పోలీసులు ఇంకా దీనికి అధికారికంగా అసలు ఈ వెబ్సైట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కారణాలు ఏంటని కూడా ఇంకా తెలపలేదు. దానికోసం కూడా మనం వేచి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.